వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవి విశేషాలు. ఈరోజు మనం ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే మోమోస్ ఎలా చేయాలో చూసేద్దాం. దీని ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అనమాట. నేనైతే ఈ మోమోస్ని ఇడ్లీ స్టాండ్లో చేశాను. దాంతోపాటే మోమోస్ చట్నీ కూడా చేశాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ మనము మోమోస్ స్టఫింగ్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం క్యారెట్ని అలాగే క్యాబేజ్ని తురుముకోవాలి. నేనైతే ఇక్కడ ఒక క్యారెట్ అయితే తీసుకుంటున్నాను. దానికి ఉండే చెక్కునంతా కూడా ఇలా తీసేయాలి. ఆ తర్వాత దాన్ని సన్నగా తురుముకోవాలి. క్యారెట్ అయితే ఇలా తురుముకున్నాం కదా, ఇంక ఇప్పుడు మనం క్యాబేజీని కట్ చేసుకుందాము. ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. చూడండి, క్యాబేజీని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వీటిని లైట్గా మగ్గించుకుందాము. అందుకోసం ఫస్ట్ ఇలా బాణలు పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక మనం తురుముకున్న క్యారెట్ని క్యాబేజీని వేసుకోవాలి. తర్వాత వీటన్నింటినీ ఇలా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి మగ్గించుకోవాలి. చూడండి, ఇక్కడ క్యాబేజీ అలాగే క్యారెట్ కూడా మగ్గిపోయాయి. ఆ తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు అలాగే కొంచెం మిరియాల పొడి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కావాలంటే ఇందులో పచ్చి బఠానీ, క్యాప్సికమ్ అలా మిగిలిన కూరగాయలు కూడా వేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం మోమోస్ కోసం పిండిని అయితే కలుపుకుందాము. ఫస్ట్ ఇలా 1 కప్పు మైదా పిండిని తీసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. తర్వాత ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు నాననివ్వాలి. చూడండి, ఇక్కడ పిండి మొత్తం బాగా నానిపోయింది. ఆ తర్వాత కొంచెం పిండి తీసుకొని మైదా పిండిలో అద్దుకొని రౌండ్గా ఒత్తుకోవాలి. చూడండి, ఇది వచ్చేసి ఈ విధంగా పల్చగా ఉండాలి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని ఇలా కొంచెం పెట్టేసి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇది మైదా పిండే కదా, బాగా సాగుతుంది కాబట్టి మనం ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చు. చూడండి, మోమోస్ని ఈ విధంగా క్లోజ్ చేయాలన్నమాట. ఈ మోమోస్ వచ్చేసి ఇలానే కాకుండా మనకి నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ అన్ని మోమోస్ని కూడా ఈ విధంగా రెడీ చేశాను. తర్వాత ఒక ఇడ్లీ స్టాండ్ తీసుకొని అడుగున కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇలా ఇడ్లీ ప్లేట్ తీసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేయాలి. మోమోస్ అనేవి అతుక్కోకుండా ఉండడానికి లైట్గా అప్లై చేస్తే సరిపోతుంది. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మోమోస్ని ఒక్కొక్కటిగా ఇందులో పెట్టాలి. తర్వాత వీటిని ఇడ్లీ స్టాండ్లో పెట్టేసి ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడ మోమోస్ అనేవి ఈ విధమైన కలర్ చేంజ్ అయ్యాక, అంటే ఇలా ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము మోమోస్ చట్నీ అయితే చూద్దాము. దానికోసం ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని వెల్లుల్లిని వేసుకోవాలి. తర్వాత ఇందులో చిన్నగా కట్ చేసుకున్న టమోటాలని, ఎండుమిర్చిని వేసి కలుపుకొని మూత పెట్టేసి మగ్గించుకోవాలి. చూడండి, ఇక్కడ టమోటాలు మగ్గిపోయాయి కదా. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆనియన్స్ని చిన్నగా కట్ చేసుకొని లైట్గా వేయించుకోవాలి. ఆనియన్స్ ఈ విధంగా వేగిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ అంతా కూడా ఇందులో వేసుకోవాలి. తర్వాత ఇందులో రుచికి సరిపడ ఉప్పు, 1 స్పూన్ చక్కెర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇది కొద్దిగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. చూడండి, మోమోస్ చట్నీ అనేది మరీ గట్టిగా కాకుండా ఈ విధమైన కన్సిస్టెన్సీ ఉండాలి. చూడండి, ఇలా ఎంతో సింపుల్గా వెజ్ మోమోస్ అయితే రెడీ. వీటిని మోమోస్ చట్నీతో సర్వ్ చేసుకొని తిన్నారంటే టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఈ మోమోస్ వచ్చేసి మనం ఎలాంటి డీప్ ఫ్రై చేయకుండా ఆవిరికే ఉడికించాము కాబట్టి మంచి హెల్తీ కూడా. మరి ఈ హెల్తీ వెజ్ మోమోస్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్స్లో కామెంట్ చేయండి.